కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరుగుతుంది. ఈ పథకాల అమలుపై విధించిన స్టేను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కోర్టును కోరింది. అయితే స్టే ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం మరోసారి కేసును హైకోర్టు విచారించనుంది. ప్రభుత్వం తరపున పథకాల అమలుకు సంబంధించిన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై స్టే కొనసాగుతుందా లేక ప్రభుత్వం కోరుతున్నట్లుగా స్టేను ఎత్తివేస్తుందా అన్నది నేటి విచారణతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇదే అంశంపై నిన్న హైకోర్టులో విచారణ జరగగా సంక్షేమ పథకాలకు కోర్టు వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది న్యాయస్థానం. ప్రజాధనం వినియోగంలో ప్రభుత్వ ప్రాధాన్యాలేమిటో తెలియాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఒకవైపు భూసేకరణలో భూములు కోల్పోయిన సన్నకారు రైతుల పరిహారం కోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే మరోవైపు సంక్షేమ పథకాలకు చెల్లింపులు ఎలా చేస్తున్నారంటూ ప్రశ్నించింది. రుణాలు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలు కేవలం జీవోలు ఆర్థిక శాఖ అనుమతులు సరిపోతాయా? చట్టబద్ధత ఏమిటో చెప్పాలంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. బడ్జెట్లో నిధులు కేటాయించి శాసనసభ ఆమోదిస్తోందని ప్రభుత్వం తరపు ఏఐజీ వివరించారు. పిటిషనర్ మాత్రం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా నిధులు వినియోగించరాదని వాదించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి స్టే ఎత్తేయాలని కోరగా సమగ్ర విచారణ అవసరమని హైకోర్టు తెలిపింది.